మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయనపై షేడ్ బషీరాబాద్ పోలీసులు భూ కబ్జా నమోదు చేశారు. మల్లారెడ్డి ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డితో పాటు మొత్తం 15 మందిపై పోలీసులు కేసు చేశారు. హైదరాబాద్ జీడిమెట్లలో సర్వే నెంబర్ 82లో 33 గుంటల తమ స్థలాన్ని మంత్రి మల్లారెడ్డి కబ్జా చేశారని, తమ స్థలంలో ఉన్న నిర్మాణాలను కూల్చివేశారని తాజాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ షేరి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో బషీరాబాద్ పోలీసులు మల్లారెడ్డిపై 7 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా ఇటీవల కాలంలో మల్లారెడ్డిపై వరుసగా భూ కబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా పోలీసులు కేసు బుక్ చేయడం, ఆయన అరెస్టు తప్పదా అనే చర్చ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సుచిత్రాలోని సర్వే నెంబర్ 83కు సంబంధించిన వివాదాస్పద భూమిపై రెవెన్యూ అధికారులు ఇటీవల తెలంగాణ హైకోర్టుకు నివేదిక అందజేశారు. 33 గుంటల భూమిని మల్లారెడ్డి కబ్జా చేసినట్లు ఆ నివేదికలో రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. అనుమతి లేకుండా ఇతరులు భూమిలోకి ప్రవేశించి ఫెన్సింగ్ తొలగించిన మల్లారెడ్డిపై చర్యలకు ఉపక్రమించాలని రెవెన్యూ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కబ్జాకు గురైన ప్రభుత్వం భూమికి వెంటనే రక్షణ కల్పించాలని ధర్మాసనం సూచించింది. అయితే రెవెన్యూ శాఖ నివేదికతో భూమికి సంబంధించిన బాధితులకు ఉపశమనం కలిగినట్లయింది. అయితే తమ భూమిని కబ్జా చేసిన మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు కోర్టును కోరుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా శ్రీనివాసరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. ఇన్నారెడ్డి, స్వాతి, మనం చూడొచ్చు గత ప్రభుత్వం తాలూకు అధికారులు కావచ్చు, మంత్రుల తాలూకు అవినీతి ఒకటి బయటపడతామని గతంలోనే మంత్రి మల్లారెడ్డి విషయం మీద కూడా అనేకమైన భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి, కానీ ఆరోపణల మీద చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఎప్పుడైతే తెలంగాణలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిందో ఆ సమయంలో ఖచ్చితంగా స్పష్టంగా చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి అధికారులకు. ఎవరైనా సరే ప్రభుత్వ భూములు కబ్జా చేసినా, భూ కబ్జాలకు పాల్పడినా ఉపేక్షించకుండా వాళ్ళ మీద చర్య తీసుకొని చెప్పిన నేపథ్యంలో గతంలోనే హైకోర్టు ఆదేశాలతోటి ఒక భూమి స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ఇమీడియట్ గా ఆ భూమిని స్వాధీనం చేసుకోవడం కేసు నమోదు చేయమని చెప్పారు. ఇదే కాకుండా ఇప్పుడు మరో కేసు నమోదైందంటే మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి మీద ఈ ప్రస్తుతం పేట్ బషీరాబాద్ పోలీసులు ఒక కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తంగా ఈ కేసులో 15 మంది మీద కేసు నమోదైన తెలుస్తా ఉంది. మొత్తం ఈ సర్వే నెంబర్ వచ్చేసి 82లో 33 గుంటల భూమి కబ్జా చేశారని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేరి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు తోటి కేసు నమోదైంది. సో మొత్తం మీద ఇప్పటి వరకు మంత్రి మల్లారెడ్డి గత ప్రభుత్వంలో ఆయన చేసిన అరాచకాల తాలూకు భూ కబ్జాల కేసులు ఒక్కొక్కటిగా బయటపడుతున్న నేపథ్యం మనం చూస్తాము. ఇప్పుడు కూడా మరో కేసు నమోదైంది. ఖచ్చితంగా ఆయన చేసిన భూ ఆక్రమణలు గతంలో చాలా సార్లు మీడియా అడిగినప్పుడల్లా కూడా నాకు అలాంటి అవసరం లేదు అని చెప్పినప్పుడు కూడా ఈయన భూదందా చాలా అధికారాన్ని అడ్డం పెట్టుకుని, అంటే అప్పట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం అడ్డంగా పెట్టుకుని ఈయన చేసిన భూ ఆక్రమణ దందా ఒక్కటిగా బయటపడుతున్న నేపథ్యం మనం చూస్తాం. ఇప్పుడు నమోదైన కేసు కూడా పేట్ బషీరాబాద్ లో జరిగిన ఈ భూ ఆక్రమణ తర్వాత భూ కబ్జా కేసు నమోదైంది. ఖచ్చితంగా మరి ఇప్పటికే ఒక కేసు నమోదైంది గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా గురించి కూడా. సో ఈ కేసుల వ్యవహారంలో మాజీ మంత్రి మల్లారెడ్డి తర్వాత రాజశేఖర్ మీద కేసు నమోదైంది కాబట్టి ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పని కూడా ప్రస్తుతం పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఈ భూ కబ్జాల్లో ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయని చెప్పని కూడా బాధితులు ఆరోపిస్తూ ఉన్నారు. స్వాతి, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.